అని అన్నారు. ఇక నా విషయానికి వద్దాం. నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు అయితే ఒక డైరెక్టర్గా నాకు జన్మిచ్చిన మాత్రం నా గాడ్ ఫాదర్ సత్య గారే. ఇది అరిచి చెప్పాలి. నా గాడ్ ఫాదర్ సత్య గారే. ఆయన నాకు బ్రేక్ వేయడం వల్లే నేను వెళ్ళి లంచ్ చేసి వచ్చాను. ఎంత ఎత్తుకు ఎదిగి ఉందామని ఆయన క్యారెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. బ్రాకెట్లో ఈ పాయింట్లో సత్య గారి కాళ్ళ మీద పడ్డానికి ఒక ఫ్యాన్ స్టేజ్ ఎక్కి వస్తాడు. సత్య గారు ఇక్కడ ఉన్నారు కాళ్ళ మీద. చెప్పింది చేయాలి కదా. నా తోటి సత్యాభిమానులకు ఒకటే చెప్తున్నాను బ్రదర్స్, మీకు హెవీ బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు లేకపోతే మా సినిమా మార్నింగ్ షోకి రాకండి. ఎందుకంటే మేము పొద్దునే మీకు ఫుల్ మీల్స్ పెడతాం కాబట్టి. స్పీచ్ రిటర్న్ బై ప్రతాప వెంకట శ్రీ సీతారామ సాయిరాజు. స్క్రిప్ట్సే కాకుండా ఇలా ప్రమోషనల్ స్క్రిప్ట్స్ కూడా రాయించుకుంటున్నారు, కానీ శాలరీ మాత్రం ఇవ్వట్లేదు. చెర్రీ గారిని శాలరీ వేయమని చెప్పవా బ్రో ప్లీజ్. ఓకే సరే అండి, థ్యాంక్ యూ. కదా ఆ స్పీచ్లో మొత్తం ఆయనే ఉన్నారు, మీరు ఎక్కడున్నారు? పర్లేదండి, ఆయన వెనకుంటా. ఆయన వెనకుండి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సత్య గారు, ఇంతటితో మీ స్పీచ్ సమాప్తమా, లేకపోతే డైరెక్ట్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదామండి. అయితే ఇంకా మొత్తం మీరు చెప్పేయాలనుకుని చెప్పేశారు కాబట్టి. సో ఫస్ట్ ఇంకెందుకండి, అడగండి. ఎవరు మైక్ పాస్ చేశారు? అయితే మనము యాక్షన్ డైరెక్టర్ గారిని అండ్ డిఓపి గారిని, కాస్ట్యూమర్ గారిని అందరినీ వెళ్ళి రైటర్ గారిని కూర్చోవలసిందిగా, తర్వాత కుర్చీలు తేవలసిందిగా, కుర్చీలు తెస్తే స్టేజ్ మీద ఉన్న వాళ్ళని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. సత్య గారు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంతా జట్లీ అంటున్నారు. ఆయన వేరే వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు ఆయన స్పీచ్. ఇంత స్టార్ అయితే మాత్రం మీరు మీ స్పీచ్ కూడా వేరే వాళ్ళకి